త్వరలో రెవెన్యూ సదస్సులు. భూ పరిష్కారాలకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. మెదక్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంచాలి. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి విద్యార్థికి, జబ్బు పడ్డ వ్యక్తికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యమే ప్రభుత్వ ధ్యేయం. అక్షయ పాత్ర అదనపు వంటగదిని మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తి చేయాలి. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 రోజుల్లో సిటీ స్కాన్ సెంటర్, అదనపు బెడ్స్ ఏర్పాటు. జిల్లా వ్యాప్తంగా ట్రామా, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడిన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పారిశ్రామికవేత్తలు విద్యాభివృద్ధికి నిధులు కేటాయించాలి. సీజనల్ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మెదక్ మెడికల్ కాలేజీకి అభ్యర్థించాము, పరిశీలనలో ఉంది. ప్రైవేటు దవాఖానాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అర్హులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. వ్యవసాయం లాభసాటి చేయాలి. మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదా రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషను, హెల్త్. ఎందుకంటే సామాన్యునికి సంబంధించిన శాఖలకి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదు, ఇవన్నిటిపైన త్వరలోనే సిటీ స్కాన్ రాబోతున్నది. మెదక్ జిల్లాకు ఇంకో డయాలసిస్ సెంటర్ కూడా రాబోతుంది. రెయిన్ ఎఫెక్ట్ మీద చెప్పండి. రెయిన్ ఎఫెక్ట్ ఏమో ఉండదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ, హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. అదే రకంగా కొత్తగా ఈ మండలి ఏర్పాటైంది, ఆ కొత్తగా మండలి ఏర్పాటైన మండలాలలో PSCకు మంజూరు చేయాలి. 2వ అంశం. అప్గ్రేడేషన్ అనేది 3వ అంశం. తర్వాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో, నర్సాపూరే కానీ, మెదకే కానీ, ఇక్కడ బెడ్ల సంఖ్య పెంచాలని చెప్పేసి. తర్వాత మన హైవే, ఇది ఢిల్లీ హైదరాబాద్ హైవేలో తూప్రానే కానీ ఆ హైవే పైన ఒక ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్నది. ఈ రకంగా ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇలాంటి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు మనం అడ్రస్ చేసినాం, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది దానిపైన కూడా ఏం నేర్చుకున్నాయి. ఆరోగ్య వద్దు, నాకు తెలుసా ఇష్యూ తెలుసు, కొంచెం ఏర్పాటు చేయండి. చేస్తాలే, అంత చిన్న రిపేర్స్, కొత్త బిల్డింగ్స్, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే డయాలసిస్ సెంటర్, ట్రామా సెంటర్, ప్రభుత్వ ఆలోచన ఏమున్నది అంటే మనకు హైవేలు విస్తరించబడ్డాయి. మనకు ప్రధానంగా 6-7 హైవేలు, పెద్ద హైవేలు కొన్ని కారణాల వల్ల, కొన్ని అప్లికేషన్లు సంపూర్ణంగా సమాచారం లేని వల్ల దాన్ని కూడా అడ్రస్ చేసి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాలి. ధన్యవాదాలు. మెడికల్ కాలేజీకి సంబంధించి మేము అప్పీల్కు పోయాము. బిల్డింగ్ రెడీ ఉంది, equipment ready undi, furniture ready undi, appeal goyamu. We are hopeful that we will definitely get the medical college for Medak. Thank you.
ఆలోచన కాదు, మీ ప్రిన్సిపల్ వీఆర్ టేకింగ్ డిసిషన్. మన ప్రాంతంలో అనుకున్నప్పుడు కామారెడ్డి తర్వాత సెంట్రల్ పాయింట్ ఏది అంటే మేబీ టూ ప్లాన్ తర్వాత మన లడ్డూ సిటీకి వెళ్ళారు. టూ ప్లాన్ లాంటి